లండన్ చిట్ చాట్. చాలా రోజులు అయిపోయింది ఒక వ్లాగ్ తీసి. ఇంకా ఇండియాకి వెళ్ళేటప్పుడు ఒక వ్లాగ్ తీద్దామని ఇన్ని రోజులు వెయిట్ చేశాను. ఫైనల్లీ ఇండియాకి వెళ్తున్నాను. నేను ఇక్కడికి వచ్చి ఇప్పుడు వెళ్తున్నాను. అన్నీ సర్దుకున్నాను ఇప్పుడే. అవిగో బ్యాగ్స్, 3 బ్యాగ్స్, ఒక క్యాబిన్ బ్యాగ్. ఇలా రెడీ అయ్యాను అనమాట. ఇది ముత్యాలు దండేసుకున్నా, ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, రింగ్ పెట్టుకున్నా, అంతే, నథింగ్ మచ్. ఇంకా దేవుడికి కొంచెం దండం పెట్టేసుకొని స్టార్ట్ అయిపోవడమే. See you in the airport. ఫైనలీ నాకు నిజంగా నమ్మబుద్దే కావట్లేదు నేను వెళ్తున్నాను ఇండియాకి అని చెప్పి 1 ఇయర్ తర్వాత. పెద్ద రోలర్ కోస్టర్ రైడ్ అనమాట నా లైఫ్లో. నా లైఫ్ మొత్తంలో ఇలాంటి సిచ్యువేషన్ నేను ఎప్పుడూ ఫేస్ చేయలేదు. ఈవెన్ ఇంటర్లో నేను హాలిడేస్కి వెళ్ళేదాన్ని ఇంటికి. బట్ ఇంటర్లో ఉన్నప్పుడు బాచ్పల్లి హాస్టల్లో ఉన్నాను అనమాట. వీక్లీ వన్స్ మా మమ్మీ వచ్చేవాళ్ళు. అస్సలు అనిపించేది కాదు. మా డాడీ వచ్చేవాళ్ళు, మా తమ్ముడు, ఎవరో ఒకరు వచ్చేవాళ్ళు అనమాట ప్రతి వీక్కి. బట్ ఇన్ని రోజులు ఫ్యామిలీకి దూరంగా నేను ఫస్ట్ టైం ఉన్నాను అనమాట. లిటరల్లీ చాలాసార్లు ఏడ్చాను, చాలా లెసన్స్ చూసాను అనమాట ఈ 1 ఇయర్లో ఏదైతే ఉందో. బట్ ఓకే ఫైన్, ఫైనల్లీ వెళ్తున్నాను అని చెప్పి ఆనందం ఒకటే ఉందన్నమాట. ఇవేమీ గుర్తు రావట్లేదు. ఫస్ట్ మమ్మీ దగ్గరికి వెళ్ళిపోవాలి, మమ్మీని గట్టిగా హగ్ చేసుకోవాలనే ఉంది నా బ్రెయిన్లో. ఇంకేది లేదనమాట. అదొక్కటే నడుస్తూ ఉంది. ఫ్యామిలీ ఏమో. ఇది ఎయిర్పోర్ట్ ఎంట్రన్స్ అనమాట. పెద్ద ఫ్లైట్ ఉంటే తీద్దామని చెప్పి తీశాను. అసలు చాలా బాగుంది ఎయిర్పోర్ట్. నేను వచ్చినప్పుడు అంత అబ్జర్వ్ చేయలేదు, కానీ ఇప్పుడు వెళ్తుంటే అనిపిస్తుంది చాలా బ్యూటిఫుల్గా ఉందని. ఇది కింద సబ్వే లాగా ఉంది. ఏమంటారు ఇది, అండర్ గ్రౌండ్ది ఉంది. స్ట్రైట్గా వెళ్ళిపోవాలన్నమాట. చాలా లాంగ్ ఉంది అదైతే. మొత్తం లైట్స్ ఇక్కడ అంతా లైన్గా వెళ్తుంటాయి అనమాట. కార్స్ కూడా ఒక కారు వెనకాల ఒక కారు. చూడండి ఎంత డిస్టెన్స్ ఉందో కార్కి. బాగుంటుంది మొత్తము రోడ్స్ అన్నీ. ఇక్కడ వచ్చేసాను అనమాట. టర్మినల్ 2 క్వీన్స్ టర్మినల్ ఎంట్రన్స్. నా ఫ్లైట్కి ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాను. నేను బుక్ చేసుకున్నప్పుడు 784 పౌండ్స్ పడింది. అంటే మన మనీలో దగ్గర 80K అనమాట. జనాలు మాత్రం ఫుల్ జనాలు ఉన్నారు. ఫస్ట్ నాకు అసలు ఏం అర్థం కాలేదు. అసలు ఒకసారి మైండ్ బ్లాక్ అయిపోయింది అనమాట జనాలను చూసి. ఏంద్రా బాబు ఎంతమంది ఉన్నారని. ఇక్కడ పక్కనే కాఫీ షాప్ ఉంటే కాఫీ కూడా తాగాను అనమాట. వెంటనే బోర్డింగ్ పాస్ తీసుకొని వెయిట్ చేస్తున్నాను. మళ్ళీ చెక్ ఇన్ అయిపోయింది. హ్యాండ్ బ్యాగేజ్ లగేజ్ చెకింగ్ అప్పుడు ఆపారనమాట. ఏదో ఉందని దాంట్లో చూస్తే డాల్ ఉంది. అదే ఉంటాయి కదా నార్మల్ డాల్స్, వాటిలో చిన్న రాళ్ళు లాంటివి ఉంటాయి కదా, వాటి వల్ల ఆపినట్టున్నాడు. చెక్ చేశాడు. మళ్ళీ చెక్ చేస్తే ఓకే ఏం లేదు అని చెప్పి పంపించేశాడు. అమ్మో, తీవ్రవాదిని చెక్ చేశారు బాబు. బ్యాగ్స్ చెక్ ఇన్ అయిపోయాక ఇంకా క్యాబిన్ బ్యాగ్, ఇంకా స్మాల్ ల్యాప్టాప్ బ్యాగ్ నా దగ్గర పెట్టేసుకున్నాను. చూస్తే ఇక్కడ అన్నీ మంచి బ్రాండ్స్ ఉన్నాయన్నమాట ఎయిర్పోర్ట్లో. సరేలే అలా షాపింగ్ చేద్దామని చూశాను. బట్ చాలా లిటరల్లీ చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. పర్ఫ్యూమ్స్ అయితే ఇంకా ఘోరంగా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బయటే తీసుకోండి ఎవరైనా వెళ్ళాలనుకుంటే. ఎయిర్పోర్ట్లో తక్కువ ఉంటాయని అసలుకే అనుకోకండి. బట్ షాపింగ్ చేద్దామని చూశాను కానీ బట్ అస్సలు అవ్వలేదు. చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి. బట్టలు ఓకే ఫైన్, బట్టలు ఎలానో కొనము. బట్ పర్ఫ్యూమ్స్, హ్యాండ్ బ్యాగ్స్ అయితే చాలా బాగున్నాయి అనమాట. లూయిస్ దాంట్లో అయితే హ్యాండ్ బ్యాగ్స్ హైలైట్ ఉన్నాయి. ఎప్పుడు కొంటాను రా బాబు అనిపించింది నిజంగా. కొంచెం రిలాక్స్ అవుతున్నా, కూర్చున్నా అనమాట. డ్యూటీ ఫ్రీలో ఒక 2 ఆల్కహాల్ బాటిల్స్ తీసుకున్నా. ఒకటి వచ్చి గ్లెన్ఫిడిచ్, ఇంకోటి బ్లూ లేబుల్. టోటల్ కాస్ట్ 120 pounds పడ్డది. అండ్ ఆఫ్టర్ దాట్ 755కి గేట్ నెంబర్ ఏదో అని చెప్పి టర్మినల్ గేట్ నెంబర్ చూపిస్తుందంట దాంట్లో. సో ఆ గేట్కి వెళ్ళిపోయి ఇంకా నిద్రపోతా. ఫుల్ చిరాగ్గా ఉంది. నిన్న షిఫ్ట్ చేసి ఈరోజు మార్నింగ్ షిఫ్ట్ చేసి ఒక 8 hours మంచిగా స్లీప్ వేస్తే సెట్ వెళ్ళేవరకు. సో ఇక అట్లా నడుస్తుంది. వచ్చేటప్పుడు ఇక క్యాబ్లో వచ్చిన 75 pounds పడింది. ఓకే రీజనబుల్లే. బోల్ట్ బుక్ చేసుకున్నాను అనమాట. అండ్ జస్ట్ స్టే విత్ మీ వస్తున్నా అని చెప్పి ఇవి కొనుక్కున్నా. చిప్స్, ఇంకా సమ్ వెజిటేబుల్ రోల్స్.
and one water bottle. It costed me £7 in UK. Like it's a combo, so it costed me £7 anamata. Inga just waiting for my flight. Excited to go to India after one year 3 months. I miss my mom a lot. ఒక బ్యాడ్ లక్ ఏంటంటే I'm little emotional about that. My pet expired when I'm here. I couldn't go there. It is really heartbreaking. గేట్ దగ్గరికి రీచ్ అయిపోయాను. బోర్డింగ్ పాస్ తీసుకొని ఒక 15-20 మినిట్స్ వాక్ చేస్తే గేట్ నెంబర్ వచ్చిందనమాట. చాలా పెద్ద ఎయిర్పోర్ట్ ఇదైతే. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత టైం పడుతుందని చెప్పి. చాలా దూరం ఉన్నాయి గేట్స్ కూడా. రీచ్ అయిపోయాను. ఇంకా ఫ్లైట్ కూడా ఎక్కేసాను. ఫ్లైట్ మాత్రం ఎయిర్ ఇండియా బుక్ చేసుకున్నాను అనమాట. నాకు టికెట్ దొరకక మధ్యలో సీట్ బుక్ చేసుకున్నాను. అసలు చాలా కంజెస్టెడ్గా ఉంది. 8 hours ఎలారా బాబు ఈ ఫ్లైట్లో కూర్చోాలనిపించేసింది. సరే అని చెప్పి ఒక మూవీ పెట్టుకొని చూసాను అనమాట. మూవీలో అన్న టైం పాస్ అయిపోద్దని ఒక 2.5 hours 3 hours టైం పాస్ అయిపోయింది. నిద్ర పోతే అసలు నిజంగా నిద్ర పోలేదు నైట్ అంతా. చాలా కంజెస్టెడ్. నేను హైట్గా ఉంటాను అనమాట. అసలు కాళ్ళు అయితే ఇట్లా ముడిచి కూర్చోడానికి రాలేదు. కాళ్ళు పెయిన్స్ వచ్చేసాయి దిగే లోపల. చాలా నాకు వరస్ట్ ఫ్లైట్ ఇన్ మై ఎంటైర్ లైఫ్ అంటే ఇదే అనమాట. బట్ స్టిల్ ఏం చేస్తాం, కంటిన్యూ చేయాలి కాబట్టి అలానే కంటిన్యూ అయ్యాను అనమాట. గ్యాప్ దొరికినప్పుడల్లా చూస్తూ ఉన్నా ఎక్కడి వరకు వచ్చా ఇంకా రావట్లేదు ఏంటి అని ఎంత అనిపిస్తుందంటే, ఫస్ట్ వెళ్ళిపోవాలా, బ్యాగ్లో అన్నీ తీసి అందరికి ఇచ్చేయాలా, రిలాక్స్ అవ్వాలా, ఫుడ్ తీసేసి పడుకోవాలా. ఇది ఒక్కటే ఉంది నా బ్రెయిన్లో. ఎన్నిసార్లు చూసానంటే ఆ మ్యాప్. అందరు పడుకున్నారు, మొత్తం లైట్స్ ఆఫ్ చేస్తారు, అందరు పడుకున్నారు. నేను మాత్రం అసలు నిద్రే పట్టుకోలేదు. నాకు నిజంగా కొంచెం దగ్గరలోనే ఉన్నా అనిపించింది. ఆల్మోస్ట్ సగం దూరం కన్నా అయిపోయింది. నా ముందు వాళ్ళు మాత్రం టీవీ చూస్తూనే ఉన్నారు. అది ఎంటైర్ మూవీ చూస్తూనే ఉన్నారు. వాళ్ళు ఎన్ని మూవీస్ చూస్తారో ఏమో. ఇంకా ఫైనల్లీ అట్లా కొంచెం వెళ్తురు వస్తుంది మార్నింగ్. సరే అని చెప్పి చూస్తూ ఉన్నాను అనమాట. ఇంకా ఇంటర్నేషనల్ ఫ్లైట్లోనే ఉన్నాను నేను. ఇంకా ఈ ఫ్లైట్ చేంజ్ చేయాలి కదా మళ్ళీ ఢిల్లీలో దిగి అక్కడ కూడా లగేజ్ చెక్ఇన్ చేయాలని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏమో చెక్ఇన్ అవసరం లేదన్నారు. నా ఫ్లైట్ టికెట్లో మాత్రం చెక్ఇన్ అవసరం లేదనే రాసింది. అందుకే నేను ఆ టికెట్ బుక్ చేసుకున్నాను. బట్ ఏమైందో తెలియదు. ఢిల్లీలో ఉన్నాయి ఇప్పుడు. లిటరల్లీ చాలాసేపు పట్టింది లైన్లో, ఇమిగ్రేషన్కి కానీ దేనికి అన్నిటికీ.
राजीव गांधी अंतर्राष्ट्रीय हवाई अड्डे में आपका स्वागत है। बाहर का तापमान 23 डिग्री सेल्सियस है। सभी अतिथियों से निवेदन है कि सीट बेल्ट संकेत बंद किए जाने तक कृपया अपनी निर्धारित सीट बेल्ट ही पहने रहें। హాయ్ గైస్, అందరూ బాగున్నారా? వెల్కమ్ వెల్కమ్ బ్లాగ్ చేస్తున్నాను అక్కడ నేను లండన్ నుంచి. హాయ్ గైస్, వచ్చేసింది ఫైనల్లీ. అక్కడ ఇంకొక బ్లాగ్ స్టార్ట్ అయింది. అనుబంధం ఆప్యాయత. సరే పదండి, మిగతా బ్యాలెన్స్ ఇంటికి వెళ్దాం. ఎమోషనల్ క్యాప్చర్. హలో 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 హాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నాం. ఫైనల్లీ నేను హైదరాబాద్కి వచ్చేసాను. ఈజ్ దిస్ రియల్ అన్నట్టు అనిపిస్తుంది, బట్ రియల్. ఈ మూమెంట్ని ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. చాలా బాగా అనిపించింది లిటరల్లీ. థ్యాంక్ యూ సో మచ్ నా వ్లాగ్స్ అన్నీ చూస్తున్నందుకు. థ్యాంక్ యూ సో మచ్ నాకు సపోర్ట్ చేస్తున్నందుకు. ఏమన్నా తప్పులు ఉంటే చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.